ఈ 317 జీవో ఇంప్లిమెంటేషన్ చేసి హడావిడిగా తెలుసు. దాంట్లో అతిపెద్ద సంఘమైనటువంటి పిఆర్టీయు ఆ రోజు అపోజ్ చేసి స్థానికత ఆధారంగా చేసి ఉంటే ఈ సమస్యలు ఉత్పన్నం కాకపోయి ఉండేవి అనేటువంటి భావన చాలా మంది జూనియర్స్లో ఉంది. మరి దాంట్లో పిఆర్టీయు పాత్ర ఏముంది సార్? వాస్తవంగా ఇక్కడ కొద్దిమంది కొన్ని ఉపాధ్యాయ సంఘాలు కావచ్చు, కొంతమంది కావచ్చు, క్రియేట్ చేసినటువంటి అది అంశం. అది ఒరిజినల్గా రాష్ట్రపతి ఉత్తర్వులను అనుసరించే 317 జీవో తయారైంది. అది అందరికి తెలిసిన విషయం. ఇవాళ ఉద్యోగ నియామకాలకు మాత్రమే ఏది లోకల్ నాన్ లోకల్ అనేది ఉంటుంది. అంటే లోకల్ వారికి ఇంత కోట, నాన్ లోకల్. గతంలో 80-20 ఉండే. సరే, మన తెలంగాణ ఏర్పడ్డాక ముఖ్యమంత్రి గారు, అప్పటి ముఖ్యమంత్రి దాన్ని లోకల్ 95, నాన్ లోకల్ 5, ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాలే కనుక మన తెలంగాణకు అన్యాయం జరగకుండా ఉండాలని 95. అది ఆ కోట అనేది ఓన్లీ రిక్రూట్మెంట్కి ఉంటుంది. ఒకసారి ఉద్యోగం వచ్చిన తర్వాత విభజించాలంటే ఇంకా లోకల్ నాన్ లోకల్ కింద విభజించే అవకాశం లేదు. సో ఈ అంశం మనం మన రాష్ట్ర విభజన జరిగినప్పటి అంశాన్ని పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, కేంద్రంలో బీజేపీ ఉంది. 317 జీవో మరి ఇబ్బందులు జరుగుతున్న క్రమంలో ఈ 2 పార్టీలు కూడా ఈ జీవో రద్దు చేయాలని కోరినాయి. అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని ఇప్పుడు కేంద్రంలో రాష్ట్రాలు ఉన్నారు. సరే, పరిధులు ఏమాత్రం ఉన్నాయి అనేది వాస్తవంగా రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం అయితే లోకల్ నాన్ లోకల్ విభజించే అవకాశం లేదు కనుక ఇప్పుడు రాష్ట్రం విభజించినప్పుడు కూడా కమల్ నాథన్ కమిటీ వచ్చింది. సీనియారిటీ ఆధారంగానే విభజన జరిగింది. ఇప్పటికీ ఆంధ్ర టీచర్స్ మన హైదరాబాద్ సరౌండింగ్స్ లో 1000 మంది ఉంటారు. చాలా మంది ఇప్పటికి ఇంకా తిరుగుతున్నారు ట్రాన్స్ఫర్స్ కావాలని చెప్పి. అక్కడ ప్రభుత్వం అనుమతిస్తేనే అది కూడా జరుగుతుంది, లేకపోతే జరగదు. సరే, దీంట్లో కొంతమంది అవగాహన లోపంతో అప్పుడు